హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో బీట్రూట్ పులిహోర హెల్తీ ఫుడ్ అండ్ చాలా టేస్టీ ఫుడ్. చూడండి పిల్లలు ఎంత ఇష్టపడి తింటున్నారో. సరే మరి ముందు ప్యాన్లో ఆయిల్ తీసుకొని హీట్ ఎక్కిన తర్వాత పచ్చిశనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మలు, పచ్చిమిర్చి తగినంత క్వాంటిటీ మాత్రం తీసుకోండి. అండ్ ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ దీంట్లో ఖచ్చితంగా మెంతులు వేసుకోవాలి ఖచ్చితంగా బీట్రూట్ పులిహోరకి. అండ్ కొంచెం తగినంత ఇంగువ వేసుకోవాలన్నమాట. ఇంకా చూడండి స్మెల్ చాలా బాగుంటుంది. అండ్ ఒక మీడియం సైజ్ బీట్రూట్ తీసుకొని తురుముకొని పెన్సిల్లో వేసేయాలి. మనం వేసేసి దగ్గరగా కొంచెం, అంటే బాగా వేగకూడదు, కొంచెం వాటర్ ఉండాలి. తర్వాత పసుపు వేసుకొని కలయబెట్టుకొని ఇంట్లో ప్రిపేర్ చేస్తానండి. ఇది చింతపండు, ఇది పులిహోరకి మాత్రమే యూజ్ చేస్తాం. ఆ చింతపండుని ఒక స్పూన్, నేను చూపించాను చూడండి, అంత స్పూన్ తీసుకొని యాడ్ చేయాలి మనకి బీట్రూట్. ఎవరికైనా సరే పులిహోరకి కావాల్సిన చింతపండుని ఎలా తయారు చేసుకోవాలో కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఇక్కడ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని చెప్తాను. ఇంకా సాల్ట్ తగినంత యాడ్ చేసి, అండ్ లాస్ట్లో మళ్ళీ ఇంగువ యాడ్ చేస్తున్నాను, నాకు ఫ్లేవర్ బాగా ఉండాలని. అండ్ 2 కప్స్ రైస్, 1 మీడియం సైజ్ బీట్రూట్కి 2 కప్స్ రైస్ సరిపోతుంది. ఇంకా బాగా కలయబెట్టి సింపుల్గా మనం హెల్దీ వేలో బీట్రూట్ని చాలా కలర్ఫుల్గా కిడ్స్కి బాగా నచ్చేటట్టు, చూడండి మా పాప 2 హ్యాండ్స్తో తినేస్తుంది. అలాగా అంత డెలిషియస్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుందా అమ్మ? చాలా బాగుందమ్మా. సబ్స్క్రైబ్ అండ్ లైక్. పెడుతుంటే అమ్మ పెట్టు ఇలాంటి రెసిపీస్ కావాలంటే మా వీడియోని లైక్ చేయండి.